నమస్తే పబ్లిక్ అందరూ మంచుకున్నారా? సిటీ మర్జుసెటల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మారకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు స్టార్ట్ చేసే కంటే ముందుకల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి. ఆ వీటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. చంద్రబాబు సార్ పెట్టుకున్నాడు కొత్త టోపీ. కూటమి లీడర్లకు కూడా ఒకటి కొనిస్తే ఏమవుతుందని పబ్లిక్ అంటున్నారు నోరు తెరిచి. చంద్రబాబు సీఎం అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఇది విని నవ్వుకుంటున్నారు అక్కడ ఉన్నోళ్ళు. ఏపీలో ఓడిపోయిన వాళ్ళే ఉంటారట ప్రశాంతంగా. పథకాలకు పైసలు లేవాట సర్కారు ఖజానాలా. ఓటుకు నోటు కావాలంటున్నారు పబ్లిక్. 4,000 ఇవ్వాల్సిందేనని చేస్తున్నారు డిమాండు. కష్టాల్లో పడ్డ భీమ్లా నాయక్. లేదు గిల్లి లేదు నన్ను చూసే దిక్కు లేదు. వైసీపీ నాయకులు ఎవరైనా సీఎం జగన్ అని అంటారు. కాబోయే సీఎం కూడా జగనే అని అంటారు. అదే టీడీపీ నాయకులు కాబోయే సీఎం చంద్రబాబే అని అంటారు. సరే ఎవరు గెలుపుతారు ఎవరు ఓడతారు అనేది పక్కన పెడితే ఏ పార్టీ లీడర్ వాళ్ళ పార్టీ అభ్యర్థికైతే జై కొడతారు అంతే కదా. కానీ అదేందో విచిత్రంగా వైసీపీ నాయకుడు ఒక ఆయన చంద్రబాబును సీఎం చేసిండు. సామాన్యుడైనటువంటి మన దద్దాల నారాయణ గారిని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేశారంటే సామాన్యుడు బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఆయన ఏదో చేయాలి, వాళ్ళందరినీ పైకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే జగన్ గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అమ్మ బాబోయ్, వైసీపీ లీడర్ కదిరి బాబురావు సారే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేసిండు కదా. మరి ఇప్పుడే చేసిండా లేకపోతే కాబోయే సీఎం చంద్రబాబు అని చెప్తున్నట్ట? అయినా చేస్తున్నది వైసీపీ ప్రచారం, పక్కనున్నది కూడా వైసీపీ అభ్యర్థి, ప్రచార రథం కూడా వైసీపీదే. అయినా కూడా బాబురావు సారు బరాబరి చంద్రబాబు ముఖ్యమంత్రి అన్నాడు అని అంటే జగన్ సారు గెలుసుడు ఈయనకి ఇష్టం లేదన్నట్ట ఎందుకు కొంపదీసి. చూస్తుంటే బాబు గారికి వీరాభిమాని లెక్కనున్న వైసీపీ లీడర్ లెక్కన అనిపిస్తున్నాడు కదా అని అనుకుంటుండ్రా? అదేం లేదు, మీరేం అట్లా అనుకోకుండ్రి. ఎందుకంటే ఇది సారు కావాలనేం అనలేదు. కావాలంటే మీరే మళ్ళొక్క పారి శివులు పెద్దగా చేసుకొని నిండ్రి. సామాన్యుడైనటువంటి మన దద్దాల నారాయణ గారిని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేశారంటే సామాన్యుడు బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఆయన ఏదో చేయాలి, వాళ్ళందరినీ పైకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే జగన్ గారు అప్పుడప్పుడు ఓ పేరు పలకబోయి ఓ పేరు పొరపాటున పలుకుతుంటారు కదా. అట్లనే జరిగింది ఇక్కడ. సామాన్యుడైన దత్తాల నారాయణను అభ్యర్థిగా ఎందుకు సీఎం జగన్ సార్ చేశారంటే అనబోయి సీఎం చంద్రబాబు అని అన్నాడు. ఇక కాలు జారినా కట్లు కడతారేమో గాని రాజకీయాలల్లా మాట జారితే మాత్రం ఊకుంటారా? అందుకే టీడీపీ సోషల్ మీడియా చూసిండ్రా కాబోయే ముఖ్యమంత్రి మా చంద్రబాబే అని వైసీపీ లీడర్లకు కూడా అర్థం అయ్యిందని ప్రచారం చేస్తున్నది. అంతేలే, లోకేష్ ఇట్లనే మాటలు స్లిప్ అయినప్పుడు వైసీపీ సోషల్ మీడియా అయితే ప్రచారం చేయలేదా? మరి అదెంతో గిది కూడా అంతే. ఇప్పుడు టీడీపీ కూడా అదే పని చేస్తున్నది. కానీ మస్తు గమ్మత్తుకుంటాయిలే ఇటువంటి ముచ్చట్లు. వాళ్ళ పరువు వీళ్ళు, వీళ్ళ పరువు వాళ్ళు మస్తు తీసుకుంటుంటారు. మొత్తానికైతే ఇట్లా మాట జారి జనాలకైతే మస్తు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు లీడర్లు. అందుకే లీడర్లు మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడితే ఈ లొల్లి ఉండదు సారు. పబ్లిక్ అంతే కదా. ఈ మే నెల చూడేందో గానీ ఎండలు మస్తు కొట్టి పాడైతానే. పొద్దుగాలకెంచి మాపడదాకా ఎండనే ఉంటున్నది. ఈ ఎండల కాలు బయట పెట్టేందుకు కూడా ధైర్యం చేయలేకపోతున్నాముల్లా. ఎలక్షన్ ప్రచారం చేస్తున్న లీడర్ల పరిస్థితి అయితే ఇంకా ఏం చెప్పేటట్టు లేదు. ఇక గిట్లయితే కాదని ఓ సూపర్ ఆలోచన చేసిండు బాబు సారు. క్యా ఐడియా సర్జీ అని మస్తు తారీఫ్ చేస్తున్నారు. గా ఆలోచన ఏందో ఎరికైతేనైతే మీరు
అధికారంలోకించి పంకపట్టి దిగాలే, నేను అధికారంలో కూసోవాలి అని మస్తుగా ప్రయత్నాలు చేస్తున్నాడు బాబు సారు. అటు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసుకుంటేనే ఇంకో దిక్కు కూటమి లీడర్ల తరపున కూడా ప్రచారం చేస్తున్నాడు. రోజుకు 3 నియోజకవర్గాల పర్యటించుకుంటా ప్రచారం చేస్తున్నాడు. ఇక ఎలక్షన్కు ఇంకో 10 దినాలే ఉండేవట్కే ఇంకా దూకుడు పెంచుతున్నాడు బాబు సారు. తగ్గేదేలే అనుకుంటా ప్రచారం చేస్తున్నాడు. బాబు సారు ఉండుడే మస్తు యాక్టివ్గా ఉంటాడు. గానీ ఇప్పుడు ఇంకా ఎనర్జీ తోటి కానరానికి కారణమైతే బాబు సారు నెత్తి మీద పెట్టుకున్న గీ టోపీనే కారణం కావచ్చు. ఏ ప్రచారానికి పోయినా కూడా గీ టోపీనే పెట్టుకొని పోతున్నాడు. గా టోపీంది, గా టోపీలేమున్నది? గప్పట్లా తమిళనాడ ఎంజీఆర్ సార్ పెట్టుకునే టోపీ లెక్కనే ఉన్నది కదా. ఇప్పుడు గా టోపీ బాబు సార్ ఎందుకు పెట్టుకున్నాడు అని రాష్ట్రం మొత్తం మస్తుగా మాట్లాడుకుంటున్నారు. గా టోపీ అందరు పెట్టుకునే అసొంటి టోపీ కాదట. గీ టోపీ పెట్టుకుంటే మస్తుగా సల్లగా ఉంటుందట. మళ్ళా గిదేందో అమరావతిలో అమలాపురంలో దొరికేది కాదు, బయటి దేశం బ్రిటన్ కెంచి తెప్పించిరట. ఎంత ఎండా ఉన్నా కూడా గా వేడి తలకెక్కు తాకదట గీ టోపీ పెట్టుకుంటే. మరి గింతగనం పాయిదా ఉన్న గీ టోపీ రేటు తక్కువనే ఉంటుందా? 8,000 రూపాయలట. అందుకే అంటారు ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు అని. కానీ బాబు సార్ ఒక్కడే సల్లటి టోపీ పెట్టుకునుడేంది? కూటమి లీడర్లకు కూడా గసంటి టోపీలు తెప్పించి ఇత్తేంది? ఎట్లయినా సీట్లు ఎక్కువ ఇయ్యనే లేదాయే, ఇప్పుడు టోపీ కూడా ఇయ్యడా? సరేగా టోపీ ఖర్చు ఎక్కువైతుంది అనుకుంటే ఉత్త టోపీలన్న కొనిత్తేంది అని నవ్వుకుంటా అనబట్టిండ్రు గీ ముచ్చటెరికైనా కొందరు పబ్లిక్. పండుగ అయితే ఎంత సంబరపడతారో కానీ ఓట్ల పండుగ వచ్చిందంటేనైతే మాత్రం మస్తుగా సంబరపడతారు పబ్లిక్. అన్నీ ఫ్రీగా వస్తాయి కదా సీజన్లా. బీరు, బిర్యానీ, మందు, పైసలతోటి పాటు మర్యాద కూడా ఫ్రీగానే వస్తుంది. వరుసలు పెట్టి పిలుచుకుంటా పాయిరాన్ని కురిపిస్తారు రాజకీయ లీడర్లు. గా పాయిరానికి కరిగి ఓట్లు ఎత్తారు జనాలు. అయితే ఇప్పుడు గా పప్పులే ముడికే అని అంటున్నారు కొందరు పబ్లిక్. మరెందుకు గట్లా అంటున్నారు? గీ ముచ్చడు చూసి అరుచుకుని రాపోండి. తెలంగాణలో 4 నెలల కిందనే ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినాయి కాబట్టి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల కోసం గట్టిగానే ప్రచారం చేస్తున్నారు అన్ని పార్టీలు. సభలు, సమావేశాలు, రోడ్డు షోలు, బస్సు యాత్రలు ఇట్లా క్షణం తీరిక లేకుండా తిరుగుతున్నారు లీడర్లు. అట్లనే జనాలను కూడా పిలుచుకుంటున్నారు సభలకు. అయితే ఇవన్నీ వద్దు, ముందు పాయింట్కి రారి అని డైరెక్ట్ అటాకింగ్ చేస్తున్నారట పబ్లిక్. గంతకు ముదాలు ఇచ్చినట్టు ఓటుకు 200, 300, 500 అంటే నడవది. మేము అప్డేట్ అయినామని గద్రాయించుతున్నారట కొన్ని ఊళ్ళల్లా పబ్లిక్. గప్పట్లా హుజురాబాద్ ఉప ఎలక్షన్లప్పుడు ఓటుకు 6,000, 10,000 కొందరికి ఇచ్చిర్రు, కొందరికి ఇయ్యలే అని లొల్లైనాయి కదా. గప్పటి సంది ఓటు నిజంగానే చాలా ఇలువైంది అని తెలుసుకున్నట్టున్నారు పబ్లిక్. అందుకే ఓటేయాలంటే మాకు గింత కావాల్సిందే అని డిమాండింగ్ చేస్తున్నారట. ఏ పబ్లికే కదా ఏమున్నది, ఇంతంత మందు పోసి చేతులు 500 రూపాయల కాగితం పెడితే వాళ్ళే ఓటెత్తరు అని అనుకునే పరిస్థితి లేదట. ఇప్పుడు ఓటుకు 2,000 కెంచి 4,000 రూపాయలు ఇస్తేనే ఓటెత్తాం గాని లేకపోతే ఇంట్లోకెంచి బయటికి కూడా రాము అన్నట్టే మొండికెత్తున్నారట కొందరు. 4 నెలల కిందైనా ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా 500కు ఓటు ఎట్లేయాలి అని చాలా మంది గరమైనరు. ఇక ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు కాబట్టి ఇంకా ఎక్కువనే అడుగుతున్నారు. అయితే ఎంపీ ఎలక్షన్ల పైసలు పంచే కార్యం చాలా తక్కువనే ఉంటది. కారు పార్టీ అయితే పైసలు పంచే ఆలోచన చేస్తున్నట్టు కానత్తలేదు. ఇక సెయ్యి పార్టీ రాష్ట్రంలో మనమే అధికారంలో ఉన్నాం కదా, ఎట్లయినా మనకే ఓట్లు పడతాయి అని గాళ్ళు కూడా పైసల ఆలోచన చేస్తలేరట. ఇక పువ్వు పార్టీ తెలంగాణ మీద అన్ని ఆశలు పెట్టుకోలే కాబట్టి గాళ్ళు కూడా పైసలు పంచే పరిస్థితి లేదు. అయితే పైసలు పంచినప్పుడే 60-70% ఓటింగ్ ఉంటది. ఇంకా ఇప్పుడు పైసలు కూడా ఇవ్వకపోతే ఏంది పరిస్థితి? మళ్ళా గింత ఎండల పోయి నిలబడి ఓట్లేయాలంటే చేతిలో 2,000 పడకపోతే ఎట్లా అని గరమైతున్నారట పబ్లిక్.
ఏమో మరిగా ఈ ఎంపీ ఎలక్షన్లా ఎవ్వలకు ఎన్ని సీట్లు వస్తాయి అనే దానికంటే ఇప్పుడు పైసలు లేకపోతే ఎంత ఓటింగ్ అవుతుంది అనే మాట్లాడుకుంటున్నారు ఈ ముచ్చటేడుకైన రాజకీయ మేధావులు. ఆటలలోనైనా పాటలలోనైనా పరీక్షలనైనా సినిమాలనైనా రాజకీయాలనైనా దేంట్లోనైనా ఎవ్వలైనా గెలవాలని కోరుకుంటారు కానీ ఓడిపోవాలని ఎవరైనా కోరుకుంటారా చెప్పుర్రి? కోరుకోరు కదా. అట్లనే గెలిచిన వాళ్ళకే ఏమన్నా ఫాయిదా ఉంటుంది కానీ ఓడిపోయిన వాళ్ళకి ఏమన్నా ఫాయిదా ఉంటుందా? ఉండదు కదా. కానీ ఏపీలా గెలిచిన వాళ్ళకంటే ఓడిపోయిన వాళ్ళకి ఫాయిదా ఉంటుందట ఈ ఎలక్షన్లల్లా. అగ్గో గిదెక్కడి చిత్రంలో అని పరిచయం అవుతున్నారు కదా. అయితే చూడుర్రి ఈ ముచ్చట మీకే అర్థమవుతుంది. ఎలక్షన్లకు ఇంకా 10 దినాలే ఉన్నాయి. అన్ని పార్టీలు మేనిఫెస్టోలను కూడా ఇడిచినాయి. ఇక పబ్లిక్ ను వరల ముంచిండ్రు. గది ప్రతి ఎలక్షన్లకు ఉండేదని ఎరికైనా కూడా పబ్లిక్ అయితే గా వరల తడవకుండా ఉండరు. జగనన్నేమో ఇప్పటికే ఉన్న పాత పథకాలకు పైసలు పెంచి ప్రకటించిండు. బాబు సారేమో సానా ఫ్రీ పథకాలను పెట్టిండు. ఇద్దరి మేనిఫెస్టోలా సంక్షేమం ఉన్నది. అయితే ఇప్పుడు ఈ మేనిఫెస్టోలతోటి ప్రచారాలతోటి గెలిచిన వాళ్ళ కంటే ఎక్కువ ఓడిపోయిన వాళ్ళే నిమ్మలంగా ఉంటారు. గెలిచిన వాళ్ళే ఆగమైతారట. ఏపీలకి ఇప్పుడు ఖజానా పరిస్థితి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదట. ఈ ఎలక్షన్లా ఎవ్వరు గెలిచినా కూడా పథకాలు అమలు చేయాలంటే ఖజానాల కాసులు నిల్లట. గెలిచినందుకైనా ఏదైనా చేద్దామంటే కింద మీద పడితే ఓ 6 నెలలు నడపొచ్చట సర్కార్ను గంతే. అటెనకాల ఏం చేయలేక చేతులు ఎత్తేసుడే అవుతుందట. జగనన్న ఇది వరకు గెలిచి పథకాలు ఇచ్చిండు కాబట్టి ఇప్పుడు మళ్ళొచ్చినాక జరంత ఆలస్యమైన జనాలు ఊకుంటారు కావచ్చు గాని బాబు సారు అచ్చుడు కచ్చుడే పింఛన్లు, అమ్మకు వందనమని చదువుకునే పిల్లగాళ్లకు 20,000, ఫ్రీ బస్సు ప్రయాణము, వాలంటీర్లకు 10,000, ఇంటికి 3 సిలిండర్లు అని ఇట్లా సానా చెయ్యాలే. ఏ ఒక్కటి తక్కువైనా జనాలు పంకపాటి అస్సలే ఊకోరు. సెంట్రల్లా పువ్వు పార్టీ వచ్చినా అంతగానం పైసలు ఇస్తారన్న నమ్మకం కూడా లేదు. కాబట్టి ఓడిపోయేళ్ల కంటే గెలిచిన వాళ్ళు చాలా అవస్థ పడాల్సి ఉంటది అని అనబట్టిండ్రు పైసల పంచదల గురించి ఎరుకైన ఆర్థిక మేధావులు. ఏమో ఎవ్వలకైనా అధికారమే కావాలే కదా. మరి ఈ లెక్కలన్నీ వాళ్ళకు తెలియకుంటేనే గెలవాలనుకుంటున్నారా? అసలుకే ఆడ 40 years బాబు సారు తిమ్మిని బమ్మిని చేసైనా పాలిస్తాడు. ఇక జగనన్న సంగతి తెలిసిందే కదా, సంక్షేమం కోసం ఎంత పైన చేస్తాడు అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరికైనా కొందరు లీడర్లు. ఇప్పుడు ఎలక్షన్ కూడా అమలు ఉన్నది. పోలీసులందరూ కూడా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోనే పనిచేయాలి. అట్లనే చేస్తారు కూడా. కానీ పొలిటికల్ లీడర్లే పాపం వాళ్ళకి చాలా వరకు సపోర్ట్ చేయరు. ఏమన్నంటే ఆ పార్టీలకు సపోర్ట్ చేస్తున్నారని ఈ పార్టీలు, లేదు ఈ పార్టీలకు సపోర్ట్ చేస్తున్నారని ఆ పార్టీలు ఒక్కటే లొల్లి చేస్తుంటారు. అసలు వాళ్ళ డ్యూటీ వాళ్ళని సరిగా చేయనియరు. మళ్ళీ ఏమన్నంటే ఇట్లా నేను డ్యూటీ చేసుడు అని ఉల్టా క్వశ్చన్. మరి పోలీసులు డ్యూటీ చేయాలన్నా వద్దా? అగ్గో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సార్ కు మస్తు కోపం వచ్చినట్టున్నది కదా. ఎవరిలో బెదిరించినట్టే చేస్తున్నాడు కదా. ఇంకా ఈయనేందో గాని పక్కనున్న బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర పట్వా సార్ అయితే మీదికే పోయేటట్టున్నాడు. ఓ అమ్మో గట్టిగానే వార్నింగ్ ఇస్తుండు. और इसलिए मैं आप सबसे निवेदन करने आया हूं, आप सबसे प्रार्थना करने आया हूं कि एक वोट भी बिना डले नहीं रहे. వామ్మో తిరిగి రాని చోటికి పంపుతా అంటున్నారు కదా. మరి వీళ్లకు ఇంత కోపం ఎందుకు వచ్చింది?
ఎవరి మీదికి వీళ్ళు సీరియస్ అవుతున్నారనంటే పోలీస్ ఆఫీసర్ మీదికి. ఆ పోలీస్ ఎవరో వీళ్ళ మైకుకు కరెంటు కట్ చేసిండట. అందుకే వీళ్ళు ఇట్లా సీరియస్ అయ్యిండ్రు. మరి పోలీస్ అయి ఉండి అట్టెట్లా కట్ చేస్తాడు, తప్పు కదా అని అనుకునేరు. ఆయన డ్యూటీ ఆయన చేసిండు. ఎందుకంటే టైం అయిపోయినాక వీళ్ళు ప్రచారం చేస్తుంటే దాన్ని అడ్డుకునేందుకు ఆ పోలీసు కరెంటు కట్ చేసిండు అన్నట్టు. అయినా కూడా అర్థం చేసుకోకుండా ఇట్లా బెదిరించినంత పని చేసిండు. మరి అధికారంలో ఉన్నది మనమే కదా, ఏం చేసినా నడుస్తుందని అనుకున్నారో ఏమో గాని ఇగో ఇట్లా చేసేటాలకు ఇక దీన్ని కాంగ్రెస్ వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టి గిర్రా గిర్రా తిప్పితే ఏంది ఇది బీజేపీ వాళ్ళ అహంకారం చూస్తున్నారా అని అనబట్టిండ్రు. మొత్తానికైతే వీళ్ళు మళ్ళా మైక్ ఆన్ చేయించుకొని మాట్లాడిండ్రు. ఇక ఈ తీరుగా రాజకీయ నాయకులుంటే పోలీసులు వాళ్ళ డ్యూటీని ఎట్లా చేస్తారు చెప్పుండ్రి. और इसलिए मैं आप सबसे निवेदन करने आया हूं, आप सबसे प्रार्थना करने आया हूं कि एक वोट भी बिना डले नहीं రావాలమ్మా రావాలి, రావాలన్నా రావాలి, కోస్తే ఎర్రగా తింటే తీయగా రావాలమ్మా రావాలి అనుకుంటా పుచ్చకాయలు అమ్ముతుంటారు కదా మార్కెట్లల్లా. అయితే ఎండాకాలంలో చల్లదనాన్ని ఇస్తుంటది పుచ్చకాయ కాబట్టి చాలా మంది కొనుక్కొని పోతుంటారు, ఇష్టంగా తింటుంటారు. అయితే అది కొనే ముందు తినే ముందు తెలుసుకోవాల్సిన ఓ విషయం ఏందంటే मतलब पूरे में जो तुम लोग जहर फैला रहे हो, ये जहर इन लोगों के सेहत से खिलवाड़ कर रहे हो, लोगों के सेहत से खिलवाड़ कर रहे हो, है लोगों की सेहत से खिलवाड़ कर रहे हो। चलिए इसमें डाल दिया जी साहब, और ये ऐसे ही तुम लोग करते हो, है इसमें कर इसमें कर इसमें करके दिखा हमको और कर। అగో అదేంది పుచ్చకాయకు సూదేస్తున్నారు, కొంపదీసి పురుగు పట్టకుండానా ఏంది అనుకుంటున్నారా? అదేం కాదు, లోపల ఎర్రగా కనబడేతందుకట. మరి ఈ లిక్విడ్లా ఏం కలిపినరో ఏమో గాని ఇట్లా సిరంజిలల్లా నింపి సూదితోని పుచ్చకాయ లోపలికి పంపిస్తున్నారు. ఇక లోపలికి పోయిన ఈ మందు తినే గుజ్జునంతా ఎర్రగా చేస్తుంటది. అప్పుడు దీన్ని కోస్తే ఎర్రగా మిలమిలా మెరుస్తుంటది అన్నట్టు. అప్పుడు కొనేటోళ్ళు కూడా ఎగబడి అబ్బా ఎర్రగున్నదంటే ఎంత తీయగుంటదో అని కొనుక్కపోతారు. మరి వీడు సూదేశే మందులా తీపి కూడా కలిపిండో ఎట్లనో. ये इंजेक्शन हमको कैसे तुम ये बताइए कौन सा केमिकल यूज करते हो? ये साला लोगों के सेहत से तुम लोग खिलवाड़ कर रहे हो। साहब ये लाल करने वाला है, मीठा करने वाला है। चलेगा पहले बना के दिखा हमको, बना के दिखा। ये इसमें कैसे तुम लोग इंजेक्ट करते हो इंजेक्शन, चल करके दिखा। साला ये सब पूरा ये सब बना रखा है तमाशा, है लोगों के सेहत से खिलवाड़ कर रहे हो। कौन सा केमिकल है देखा, कौन सा केमिकल है ये? हमको नहीं पता साहब, है मालिक के देता हम वही यूज करते हैं, वो बता देता है कि देखे? डालना है तुमको, बस तुम वही डाल। कौन सा केमिकल है सारा यूज कर रहे हो? हम साहब पढ़े लिखे नहीं है? हम अनपढ़ है साहब। अनपढ़ है तो तू कुछ भी करेगा, तेरे को जो काम मिले कितना सैलरी देता है तेरे को, है कैसा काम करता है, दिहाड़ी पे है मंथली पे? మామూలుగా పుచ్చకాయలను కొనేటోళ్ళు ముందు కోసి సూపేయమంటారు, ఎందుకంటే లోపల తెల్లగున్నదా ఎర్రగున్నదా అని. ఎర్రగుంటనే కొనుక్కపోతారు, అందుకే వీడిట్ల లోపల ఎర్రగొచ్చేతందుకు మందు కలుపుతుండు. మరిటువంటి రసాయనాలతోని ఆరోగ్యం దెబ్బతింటదని తెలిసినా వాళ్ళ ఆరోగ్యాలతోని నాకేం పని, నాకు గిరాకీ కావాలన్నట్టే వీడిట్లా కల్తీ చేస్తుంటే ఆఫీసర్లు ఎవలో దొరకబట్టినట్టున్నారు. మరిది ఎక్కడ జరిగిందా అనేది అయితే తెలియదు కానీ సోషల్ మీడియాలోనైతే మస్తు వైరల్ అవుడుతోనే వామ్మో గిట్ల కనబడ్డదాన్నల్లా కల్తీ చేస్తే ఏం తినడు అని నెత్తు కొట్టుకుంటున్నారు జనాలు. अब तू जेल की हवा खाएगा, चल चल अब तू जेल की हवा खाएगा। साहब कुछ ले लीजिए साहब। है क्या दे रहा है रे, है कुछ ले लीजिए साहब। क्या दे रहा है, क्या दे रहा है हमको, है ये तो हमको पैसे दे रहा है, हमको तू पैसे देगा, हमको तू पैसे देगा रे, है 1500 रख लीजिए साहब। ये रख तेरे तो हमको तू पैसा खिलाएगा, हमको तो घूसखोर समझ रखा है। ఇగో ఇవాళ ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పిన అన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.